ప్లేబ్యాక్ సింగర్గా స్టూడియోలో రికార్డ్ చేసి ఆ తర్వాత ఆ పాటలన్నీ బయటికి వచ్చి అవి హిట్ అయ్యి ప్రజాదరణ పొంది ఆ తర్వాత మళ్ళీ వాటి ఫీడ్బ్యాక్ మనకి తెలియడానికి కాస్త టైం పడుతుంది. కానీ లైవ్ కాన్సర్ట్కి ఉన్న స్పెషాలిటీస్ పాడితే వెంటనే రియాక్షన్ ఆడియన్స్ నుంచి వచ్చేస్తుంది. అండ్ అభిమానులు కలవడానికి నిజంగా పాటలు ఇష్టపడి కొన్నేళ్ళుగా ఫాలో అవుతున్న వాళ్ళందరినీ కలవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉంటాం గాయని. సో ఇటువంటి మంచి అవకాశం వచ్చినందుకు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు కూడా స్పాన్సర్స్ అందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మంగళగిరిలో సీకే కన్వెన్షన్స్లో జరుగుతున్నటువంటి ఈవెంట్ బుక్ మై షోలో టికెట్స్ ఉన్నాయి. చాలామంది టేబుల్స్ అండ్ టికెట్స్ బుక్ చేసుకున్నారని తెలిసింది. అందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఆల్సో విజయవాడ అంటే విజయవాడ నుంచి గుంటూరు ఎప్పుడు ఏంటంటే నేను చిన్నప్పుడంతా గుంటూరు నుంచి సంగీతం నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ప్రతి శనివారం ఆదివారం అలా గడిపినటువంటి ప్లేస్, అలా గడిచినటువంటి రోజులు మళ్ళీ విజయవాడ నుంచి మంగళగిరి ఇటు ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు ఇది ఊరా ఓకే ఇక్కడైనా నేను తిరిగింది అని కొంచెం ఆశ్చర్యం వేసింది. అండ్ డెవలప్మెంట్ చూసి చాలా బాగా కూడా అనిపించింది. సో మొట్టమొదటిసారి ఇక్కడ ఈవెంట్ చేయడం కాబట్టి నేను విజయవాడ వస్తాను మొత్తానికి. సరే మీ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు అందరూ రేపు కార్యక్రమానికి విచ్చేసి మంచి మంచి పాటలతో ఒక చల్లటి సాయంత్రాన మంచి మెమరీస్ని నెమరు వేసుకునేంత మాత్రమైనటువంటి మెమరీస్ని గుండెల్లో పొదువుకొని వెళ్ళాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను. సో ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇది కవర్ చేసినందుకు అండ్ అభిమానుల వరకు చేరవేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా దయచేసి ఈవెంట్కి రండి అండ్ లెట్స్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ప్రజెంట్ మీరు ఏ చిత్రాల్లో పాడుతున్నారు? నేనండి సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో చిన్న పెద్ద అనే బ్యారియర్ అనేది ఈ మధ్యలో సినిమాలకి లేదు కాబట్టి పాడుతూనే ఉన్నాను. బట్ నా మెయిన్ ఫోకస్ వచ్చి ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద ఉంది. నేను మ్యాంగో మ్యూజిక్ ద్వారా చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాను. ఈ సంవత్సరం టార్గెట్ వేసి ఒక 10 అలాంటివి మంచి మంచి పాటలు రిలీజ్ చేయాలి. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు తోటి మహిళలకి? నేను అసలు సందేశాలు అంటే ఒక పాట రూపంలో కానీ చైతన్యపరిచే విధంగా సందేశాలు ఇచ్చేంత అనుభవం వాళ్ళ చైతన్యం చేయడం కోసం ఏమైనా రోజు మహిళా దినోత్సవమే 8వ తారీఖు మాత్రమే ఎందుకో గుర్తిస్తారు నాకు ఇప్పటికీ తెలీదు. ఎవ్రీడే ఈజ్ విమెన్స్ డే. లేచి ఇంట్లో కాఫీ కలపకపోతే గడవని ఇల్లు లేదంటే ఆశ్చర్యం లేదు కదా. సో ఎవ్రీడే ఈజ్ మహిళా దినోత్సవం. మహిళలు లేకపోతే దినోత్సవాలే లేవు కాబట్టి ఎవ్రీడే ఈజ్ స్పెషల్ డే, ఎవ్రీడే ఈజ్ విమెన్స్ డే. అలాగే నేను భావిస్తాను. చైతన్యపరచడానికి అంటే సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. నాకు అనిపిస్తుంది అన్ని పనుల్లో పడిపోయి అందరినీ పట్టించుకుంటూ వాళ్ళని వాళ్ళు కూడా పట్టించుకోవాలన్నది ఆ ధ్యాస తక్కువ ఉంటుంది. ఎందుకంటే బయోలాజికల్లీ విమెన్ అండ్ మెన్ ఆర్ డిఫరెంట్. సో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకని మూడ్ స్వింగ్స్ వస్తున్నాయో అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది చాలామందికి. సో న్యూట్రిషియస్ ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో, అసలు మనలో జరుగుతున్నటువంటి హార్మోనల్ చేంజెస్ ఏంటో కూడా తెలుసుకుంటూ చాలా శక్తివంతురాలు మహిళ. ఆ శక్తి తెలుసుకుంటే చాలు. అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బిఎస్పి గోల్డెన్ డైమండ్ ప్రెజెన్స్ దీసి ఇప్పుడు స్పాన్సర్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అండ్ దట్ టు యూనో పబ్లిక్ ఈవెంట్స్ మనకి ఎలా ఉంటాయో తెలీదు. అండ్ ఈ మధ్యకాలంలో టికెటెడ్ ఈవెంట్స్ అనేది తెలుగులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ బయట ఎక్కడ తెలుగు ప్రోగ్రామ్స్ జరిగినా కూడా టికెట్స్ కొనుక్కొని కార్యక్రమాలకి వెళ్ళటం అనేది ఈ మధ్య కొంచెం ఎక్కువ చూస్తున్నాము. నిజంగా మంచి చేంజ్ అనే చెప్పాలి. సో ఇటువంటి ఈవెంట్స్కి స్పాన్సర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ స్పాన్సర్ చేయాలి అన్న మంచి మనసు ఉన్నటువంటి బిఎస్పి గోల్డెన్ డైమండ్స్ వారిని నేను
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాళ్ళకి కూడా, బికాస్ దిస్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ డైమండ్స్ లాగే ఈ ప్రోగ్రామ్ కూడా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Like I said, Small it should shine like a diamond. Oh, the diamond ring. oh, the green color. Matching. Exact. Oh my God. Size kuda. బొకే ఒకటి బొకే ఉంది ఓకేనా So Shenu. బొకే ఎక్కడ ఉంది ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ లైక్ ధన్యవాదాలు. ముఖ్యంగా సో ఫస్ట్లీ మా అనూప్ ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ కాత్యా అండ్ కశ్విక్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మొట్టమొదటిగా చేస్తున్న ఈ ప్రోగ్రామ్కి, ఈ ఈవెంట్కి మేడంని ద క్వీన్ ఆఫ్ మెలోడీ అండ్ ద వర్స్టైల్ సింగర్ మన సునీత గారు ఫస్ట్ మొట్టమొదటిగా మా ప్రోగ్రామ్కి ఆమెను మాకు సెలెక్ట్ చేసుకోవడము, అట్ ద సేమ్ టైం ఆమె ఒప్పుకోవడం చాలా చాలా మాకు గర్వకారణంగా, అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక బిగినింగ్గా ఆమె ఆశీస్సులతోటి, అట్ ద సేమ్ టైం ఆ బెస్ట్ విషెస్ తోటి ఇది మరి అప్పుడే లెజెండ్ చేసేకండి. యువర్ లెజెండ్ మ్యామ్, యువర్ లెజెండ్ Already listen. సో ఇది ఈ స్టార్ట్ని జస్ట్ ఐ థింక్ నో ట్రూలీ ఆ బ్లెస్సింగ్స్ తోటి, అట్ ద సేమ్ టైం ఆ మంచి మనసు ఉంటుంది కదా, ఆ విషెస్ తోటి ఐ థింక్ నో దిస్ విల్ రీచ్ మోర్ హైట్స్. అట్ ద సేమ్ టైం నా బిఎస్పీ అండ్ గోల్డ్ డైమండ్స్ ప్రజెంట్ చేస్తున్నారు ఇలాంటి స్పాన్సర్స్, అండ్ ఐ థింక్ మేము మా టీం అంతా ఫస్ట్ కలిశారు. వాళ్ళు కలిసిన రోజు నుంచి వాళ్ళు చేస్తున్న సహకారం చాలా చాలా వెలకట్లేనిది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ లాట్. అండ్ ఇది ఒకటే కాదు, ఫ్యూచర్లో చాలా చాలా చేయబోతున్నాము, అండ్ విల్ పార్ట్నర్స్. సో ప్రతిదానికి మీ ఒక సహకారం ఉండాలి. అండ్ మేడం గురించి చెప్పాలంటే, సో మీకు తెలియంది కాదు, సో అనకాపల్లి నుంచి అమలాపురం అంటాం కదా, అలానే మన తెలంగాణ నుంచి ఇక్కడ మన యూఎస్ని అమెరికా నుంచి అనకాపల్లి అంటాం కదా. సో ఎక్కడ పెట్టినా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ప్రతి సునీత గారి ఆ గొంతు వినని వాళ్ళు అయితే ఎవరు లేరు. సో ఫ్రమ్ 1995 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మ్యామ్, 30 years. ఇప్పుడు 2025 30 సంవత్సరాలు ఆ గొంతును అదే విధంగా కంటిన్యూ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది అంత ఈజీ కాదు. సో ఇప్పటికీ ఆమె అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో మేము కూడా ఫస్ట్ నుంచి మీ ఫస్ట్ సాంగ్ నుంచి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాము. చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి మ్యామ్. అట్ ద సేమ్ టైం సో ఇప్పుడు ఫస్ట్ మేబీ ఐ థింక్ మీరు రీసెంట్గా 5 years అయింది అనుకుంటే విజయవాడకు వచ్చేసి, ఇక్కడ విజయవాడ ప్రాంతానికి చెందిన జనాలందరూ మేడంకి ఐ థింక్ దే షుడ్ అప్రిషియేట్. అట్ ద సేమ్ టైం రేపు మ్యాక్సిమం ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరికీ విష్ చేస్తున్నాను. అట్ దిస్ టైం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ లాట్. నా పేరు భోగినేని కాశీరావు అండి. యా సో నేను అండ్ అనూప్ ఈవెంట్స్ సంయుక్తంగా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ మా కాత్యా అండ్ కశ్విక్, మా బాబు అండ్ పాప, అండ్ బిఎస్పీ గోల్డ్ ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు. అనూప్ ఈవెంట్స్. యా పేరు అనూప్ అన్న, నేనే అనూప్ ఈవెంట్స్ మెయిన్ సీఓని. అండ్ రేపు ఈవినింగ్ 7 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు ఉంటుంది. దీంట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అండ్ ఫ్యాషన్ ఫెరీ వాళ్ళు ఫ్యాషన్ షో చేస్తున్నారు. ఫ్యూజన్ డ్యాన్స్ వాళ్ళు స్పెషల్ పర్ఫార్మెన్స్ మేడం సాంగ్స్కి పర్ఫామ్ చేయబోతున్నారు. నా ప్రోగ్రామ్ తప్ప అన్ని చెప్పాడండి. సారీ మేడం ప్రోగ్రామ్ వచ్చేసి 8 o'clock నుంచి 8 o'clock నుంచి నైట్ 10:30 వరకు మేడం ప్రోగ్రామ్. సంగీత ప్రియులందరికీ నమస్కారం. విజయవాడ, గుంటూరు జిల్లాలో ఉన్న సంగీత ప్రియులందరికీ కూడా ఒక మహా అదృష్టం ఏంటంటే, మన మేడం గానకోకిల మహాదృష్ట సునీత గారు మన విజయవాడలో, గుంటూరులో పెరిగిన పిల్ల. ఉపద్రష్ట సునీత గారు మన మధ్యలో పుట్టిన పిల్ల, ఇక్కడే పెరిగిన పిల్ల. ఇప్పుడు ఆమె సంగీత ప్రియులు, తెలుగు ప్రియులు ఎక్కడుంటే అక్కడ ఆమె తెలియని వాళ్ళు ఉండరు ప్రపంచం మొత్తం మీద కూడా. అలాగే ఫస్ట్ టైం ఇలాంటి ఈవెంట్లో మన విజయవాడని స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి అందరూ రండి, చక్కగా ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. మీకు తెలిసిన విషయమే, మేడం సాంగ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే. కానీ లైవ్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూసి ఉండరు కాబట్టి
ఆ అదృష్టాన్ని మనందరం వినియోగించుకుందాం. అలాగే ఈ ప్రోగ్రామ్కి మాకు టైటిల్ స్పాన్సర్ కింద మాకు అవకాశం ఇచ్చిన బిఎస్పి గోల్డ్ అండ్ డైమండ్స్ జైహింద్ కాంప్లెక్స్ విజయవాడ, మాకు ఈ అదృష్టాన్ని ఇచ్చిన ఈ అనూప్ ఈవెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మేడం ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, రేపు రాత్రి 8 ఎప్పుడు అవుతుందా అని చెప్పి మేము కూడా ఈగర్లీ వెయిటింగ్. యాక్చువల్లీ 6కే మీ ప్రోగ్రామ్ 8 కాబట్టి మాకు ఆ ప్రోగ్రామ్ మీరు కంపల్సరీగా 6 o'clock ఈ ప్రోగ్రామ్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. మంచి ఆర్టిస్ట్ ఆర్ పర్ఫార్మింగ్. Yes, yes, madam. చిన్న చిన్న పిల్లలందరూ మన ఏరియాకి సంబంధించిన వాళ్ళే. ఈవెంట్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. మేడం సంగీత సముద్రం మాత్రం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో అందరూ 6 గంటలకల్లా వచ్చి ప్రోగ్రామ్కి అందరూ చూడండి. చక్కగా టికెట్స్ అన్ని బుక్ మై షోలో ఉన్నాయి. కొనుక్కోని వాళ్ళు కొనుక్కోండి. చక్కగా ప్రోగ్రామ్ రండి, అందరూ ఎంజాయ్ చేయండి, పార్టిసిపేట్ చేయండి. అలాగే మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు అనూప్ ఈవెంట్స్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన, మేము కొత్తగా స్టార్ట్ చేసాం ఇది బిఎస్పి గోల్డ్ అండ్ డైమండ్స్ జైన్ మార్కెట్ విజయవాడ. మాకు కూడా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ మాకు థ్యాంక్ యూ, పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. మేడం మేమందరం వెయిటింగ్ మీ ప్రోగ్రామ్ కోసం. నేను సాయి శక్తిలో ప్రయత్నిస్తానండి భగవంతుడి ఆశీస్సులతో. ఎలాగో మీ అందరూ ఉన్నారు కానీ నా విందుదన్ను 100%. సో బాగా జరుగుతుందని ఓకే, థ్యాంక్ యూ మేడం. రామ్ కుమార్ అండి. ఇక్కడ శ్రీరామ్ గారు, రాజేంద్ర గారు, ప్రణీత్. చాలా ది బెస్ట్ ప్రైస్ ఇస్తామండి మేము. విజయవాడలో ఎవరు ఇవ్వలేనట్టంటే అందరూ చెప్తుంటారు మేకింగ్ ఛార్జెస్, ఆ ఛార్జెస్ తక్కువ అవన్నీ. మేము ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాం. రిపీట్ కస్టమర్స్ కూడా చాలామంది మౌత్ క్యాన్వసింగ్ మీద ముందుకెళ్తున్నాం మేము ఈ ప్రోడక్ట్స్ మీద. చాలా బెస్ట్ ప్రైజింగ్ అండి, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ డిజైన్స్. 30 years నుంచి మాకు ఈ ఫీల్డ్లో బాలాజీ సిల్వర్ ప్యాలెస్ అండ్ వెండి మీద 25 years 30 years నుంచి మాకు అనుభవం ఉంది హోల్సేల్లో. కొత్తగా ఇప్పుడు మేము ఇదే కాంప్లెక్స్ జైహింద్ కాంప్లెక్స్లో స్టార్ట్ చేసాం. అందరూ కూడా ఒక్కసారి రండి, షాప్లో మా ఐటమ్స్ చూడండి. మేడం సునీత గారు సాంగ్స్ లాగానే చక్కగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రీసెంట్గా కూడా చాలా మంది మీ ఈ గోల్డ్ అండ్ డైమండ్స్ అని రిఫర్ చేస్తున్నారు. అవునండి, అని చెప్తున్నా జెన్యూన్ గారు. 100% అండి. మేము అడ్వర్టైజ్మెంట్కి మేము చాలా ప్రాధాన్యత తక్కువ ఇస్తున్నాం, మౌత్ క్యాన్వసింగ్కి ఎక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే మా దగ్గరకు ఉన్న కస్టమర్స్ మళ్ళీ ఇక్కడికే వెళ్ళండి, చాలా బాగుంది, ఛార్జెస్ తక్కువ ఉన్నాయి, టచ్ బాగుంది, కొత్త మోడల్స్ ఉన్నాయి, ఇలాగా వాళ్ళు మౌత్ క్యాన్వసింగ్ మీదే మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఏంటంటే కొంతమంది చేరదు. మౌత్ క్యాన్వసింగ్ అనేది 100% అందరికీ చేరుతుంది అనే ఉద్దేశంతో మేము కూడా చాలా మంచి ఐటమ్స్ చాలా తక్కువ ధరకి ఇస్తున్నామండి. దయచేసి మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. బిఎస్పి గోల్డ్ అండ్ డైమండ్స్ జైన్ కాంప్లెక్స్ విజయవాడ. థ్యాంక్ యూ. Is that you?
మై నేటివ్ ఇక్కడే కదా నా విజయవాడ. Your native is Vijayawada. I heard that you said you're going to US, right? ఎస్ మ్యామ్, మై వీసా అప్రూవ్డ్. Teja. దిలీప్. No. ఎస్ Sorry. మ్యామ్తో మొన్న ఫ్రేమ్ ఇచ్చారు కదా ఎల్బీ నగర్లో. సార్ ఇక్కడికి వచ్చాను, జరగండి కొంచెం. So, madam, thank you so much. మ్యామ్ మా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. మంచి రీల్ చేసింది తెలుసా? బ్రో ఇటు వచ్చేయండి బ్రో, ఇటు వచ్చేయండి, కొంచెం వెనక్కి వచ్చేయండి బ్రో, కొంచెం వెనక్కి వచ్చేయండి. నేను స్టెప్ వేసే రకాన్ని కాదు, బట్ ట్రై చేస్తాను. That's nice. అందరు కూర్చుంటే వీకెండ్ సీట్ అవుతుందా కలెక్షన్ లేకపోతే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫస్ట్ మీరు అందరూ ఇచ్చారు. ఏదో కపుల్ ఫోటోషూట్ ఇంకొకళ్ళు వెళ్ళండి అన్న, ఒక్కొక్కరు ఓకే అన్న, ఫాస్ట్గా వెళ్ళండి అన్న.